2024లో నేను నేర్చుకున్న 6 లెసన్స్‌ని 2 మినిట్స్‌లో చెప్పేస్తా. ఏవైతే నువ్వు నేర్చుకోవడానికి 1 ఇయర్ పట్టొచ్చు. నెంబర్ 1, డోంట్ లిజన్ టు ఎవ్రీవన్. మీ పేరెంట్స్‌ని, మీ టీచర్స్‌ని, మీ ఫ్రెండ్స్‌ని వీళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకు, వినకు. ఎందుకంటే నువ్వు ఫ్యూచర్‌లో ఎక్కడైతే ఉండాలనుకుంటున్నావో ఆ పొజిషన్‌కి ఎవరైతే చేరుకున్నారో వాళ్ళ మాటలన్నీ చాలా జాగ్రత్తగా విను. వాళ్ళని ఫాలో అవ్వు. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవ్వరు నువ్వు అనుకున్న పొజిషన్‌కి చేరుకోలేరు. సో వాళ్ళు చెప్పే దాంట్లో 80% నీకు అవసరం లేదు. 20% మాత్రం నీకు అవసరం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాటిని గమనించి ఏదైతే అవసరమో అది తీసుకొని మిగతాదంతా వదిలేయి. నెంబర్ 2, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ బిగ్ పీపుల్. నిన్ను నువ్వు చాలా ఎక్కువ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళతో కంపేర్ చేసుకోకు. ఎందుకంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్, నువ్వు చేసే యాక్టివిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే అరే అవన్నీ చేయాలా, వాళ్ళు అవన్నీ చేస్తున్నా చాలా కాంప్లెక్స్‌గా ఉందని నువ్వు ముందే కొన్ని ప్రాబ్లమ్స్ ఊహించుకొని క్విట్ అవుతావు. కాబట్టి నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు అనుకున్న పొజిషన్‌కి చేరుకోవాలంటే నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాని మీదనే ఫోకస్ చేయి. నీతో నువ్వే కంపేర్ చేసుకో. నిన్న ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా ఉన్నావు, డెవలప్ అయినావా కాలేదా, ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, డెవలప్ ఏ హ్యాబిట్ ఆఫ్ ప్లానింగ్ టుమారో. రేపు ఏం చేయాలి అని ఈ రోజు రాత్రే నువ్వు ప్లాన్ చేసుకోగలిగితే నీ ప్రొడక్టివిటీ లెవెల్స్ చాలా పీక్స్ లో ఉంటాయి. ఇది రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ నువ్వు ఇప్పటి నుంచి చేయొచ్చు. నెంబర్ 4, స్టార్ట్ రీడింగ్ భగవద్గీత. ఈ ప్రపంచంలో నువ్వు బ్రతకటానికి కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి, ఏవైతే నువ్వు నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే నువ్వు అద్భుతంగా బ్రతకొచ్చు. అలాంటి రూల్స్ అన్ని భగవద్గీతలో ఉన్నాయి. ఒకవేళ నువ్వు భగవద్గీత ఇంకా చదవకపోతే నువ్వు ఎన్నో మిస్ అవుతున్నావు. సో స్టార్ట్ రీడింగ్ భగవద్గీత. నెంబర్ 5, ఎబిలిటీ టు లూజ్ ఎనీథింగ్. నీ పేరెంట్స్, నీ టీచర్స్, నీ ఫ్రెండ్స్, నీ సిబ్లింగ్స్ ఎవరు నీతో ఉండరు. ఎప్పుడో ఒకసారి వాళ్ళందరూ చనిపోవాల్సిందే. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకో. అంటే దేంతో కూడా డీప్గా కనెక్ట్ అవ్వకు. ఎందుకంటే ప్రతిదీ టెంపరీ, ప్రతి ఒక్కటి నీ నుంచి పోతుంది. దట్స్ ఇట్.